పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ పనులని మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. క్షేత్రస్థాయిలో ఇంజనీర్లు, ఇరిగేషన్ అధికారులతో చర్చించారు. అంతర్జాతీయ నిపుణులు సూచనల మేరకు T16 కాంక్రీట్ మిక్సింగ్ తోనే పనులు జరుగుతాయని మంత్రి తెలిపారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు సగం పూర్తవగానే ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు కూడా మొదలు పెడతామని మంత్రి చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పనులని షెడ్యూల్ ప్రకారం పూర్తి చేస్తామని నిమ్మల పేర్కొన్నారు. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత 17 నెలల పాటు ఇక్కడ ఏ విధమైన ఏజెన్సీలు లేకుండా ఉన్నటువంటి పని చేసేటువంటి ఏజెన్సీలన్నింటినీ కూడా రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి ఏదైతే రద్దు చేసేసారో, ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి పంపించేశారో. 17 నెలలు ఇక్కడ ఏ విధమైనటువంటి పనులు లేక నిలిచిపోవడంతో 20 వచ్చినటువంటి వరదలకి డీవాల్ దెబ్బతిందని ఐఐటి నిపుణులు హైదరాబాద్ చెప్పారని అంటే జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా ధ్వంసం, ఆయన చేసినటువంటి విధ్వంసానికే మళ్ళీ 990 కోట్ల రూపాయలతోటి మళ్ళీ కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేసుకుంటున్నటువంటి పరిస్థితి.